దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 22. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించున్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మొదటి దినవృత్తాంతము 15వ అధ్యాయం 28వ వచనం, 16వ అధ్యాయం 1వ వచనం. దావీదు మందిరం కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును అక్కడికి తీసుకొని రావాలని అతడు ఆశించెను. అయితే మరి ఒక పర్యాయం ప్రభువు ఎడల తప్పిపోయెను. మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను. సంఖ్యాకాండములో దేవుడు మందసమును తీసుకొని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దైవిక క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కానీ అధికారము కానీ లేదు. దేవుడు దావీదునకు బుద్ధి వచ్చినట్లు చేయగా మొదటి దినవృత్తాంతములు 15లో దేవుని మందసమును మోయుటకు గాను అతడు లేవీయులను సమకూర్చి యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు దానిని తీసుకొని వచ్చెను. ఆ దినము దావీదునకు ఎట్టి సంతోషకరమైన దినమో. అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషముతోనూ ఉత్సాహంతోనూ తీసుకుని వచ్చిరి. సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు, సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొని వచ్చిరి. అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము! పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహంగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించెను. 27వ వచనం. ప్రైజ్ ది లార్డ్.